సార్ నేను టెస్టోస్టిరాన్ తక్కువగా ఉంది అని బలహీనంగా ఉంటుందని రాస్తే లో డోస్ టెస్టోస్టిరాన్ సప్లిమెంట్స్ వాడమని చెప్పారు. ఏ మెడిసిన్ వాడాలని చెప్పలేదు. ఓహ్! అంటే బేసిక్‌గా ఏంటంటే టెస్టోస్టిరాన్ సప్లిమెంట్స్ అనేవి అశ్వగంధ, షిలాజిత్ ఇవన్నీ ఏ ఫార్మసీలోనే దొరుకుతాయండి. అశ్వగంధ అయితే 300 ఎంజీ, 450 ఎంజీ, 600 మిల్లీగ్రామ్స్ అట్లా దొరుకుతుంది. అవి తీసుకొని వాడొచ్చు. నేచురల్ సప్లిమెంట్స్ అవి. సార్ సీమెన్ అనాలిసిస్ విస్కాసిటీ ఉంది ఎక్కువుంది అని వచ్చింది. దాంట్లో మీనింగ్ ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. అంటే ప్రాస్టేట్‌లో గాని, సెమినల్ వెసికల్‌లో ఇన్ఫెక్షన్ ఉంటేనే విస్కాసిటీ పెరుగుతుంది. సో, తర్వాత మేల్ హార్మోన్ ఇన్ డే బై డే అప్ అండ్ డౌన్ ఇంబాలెన్సింగ్ డే బై డే అండ్ సమ్ డేస్ ఇట్ లీడ్స్ టు పీక్స్. ఇట్ గోస్ డౌన్ టు ఓకే. సీ టెస్టోస్టిరాన్ అనేది మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మనం ఎలా నిద్రపోతున్నాము, ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంతసేపు కూర్చొని పని చేస్తున్నాము, ఎంత యాక్టివ్‌గా ఉంటున్నాము అనే వాటి మీద కూడా అయితుంది. సో, లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవడం వల్ల కూడా హార్మోన్ పెరుగుతుంది. సో, ఆ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే కొంచెం డల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా హార్మోన్ తగ్గిపోతుంది. సార్ టెడ్లాఫిల్ టాబ్లెట్స్ ఎన్ని అవర్స్ మీద వేసుకోవచ్చు? ఎన్ని రోజులు వాడాలి? ఇది ఈ టెడ్లాఫిల్ అనేవి ఎన్ని రోజులు అని చెప్పమండి. ఎందుకంటే టెడ్లాఫిల్ టాబ్లెట్ వేసుకోవడం వల్లనే క్యూర్ అవ్వదు ప్రాబ్లమ్. ఈ టెడలాఫిల్ టాబ్లెట్స్ అనేది టెంపరరీ సొల్యూషన్. కొద్ది రోజులు వాడడం వల్ల కొంచెం వరకు రిలీఫ్ వస్తుంది. అంతేగాని లోపల ఒకవేళ మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ గానీ, వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఈ టెడ్లాఫిల్ ఆ ప్రాబ్లమ్‌ని క్యూర్ చేయదు. కాన్ఫిడెన్స్‌నిస్తుంది. కానీ ఓన్లీ టెడ్లాఫిల్ తీసుకోవడం వల్ల మీకు కంప్లీట్‌గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో, అవసరం ఉన్నన్ని రోజులు వాడండి. లేదా డాక్టర్‌ని కలిసేంత వరకు వాడుకోండి. సార్ నా వయసు 23 అంగం గట్టిపడడం లేదు. సో, ఆ వీడియోలో చెప్పాం గదండీ! ఎందుకు గట్టిపడట్లేదని. సో, మీరేదైతే ఆ వీడియో కామెంట్ పెట్టారో, ఆ వీడియో చూడండి. దాంట్లో నేను కొన్ని టెస్ట్‌లు సజెస్ట్ చేసుంటాను. అవి చేయించుకుంటే చాలు. మనకు తెలుస్తుంది ఎందుకు గట్టిపడట్లేదని. సార్ నమస్తే సార్. పీనైల్ డాప్లర్ స్కాన్ రిపోర్ట్ గురించి పూర్తిగా తెలియజేయరు. అది గూడా చెప్తాను. దాని మీద గూడా ఒక సెపరేట్ వీడియో జేస్తాను. దాన్ని ఎలా ఉంటుంది అనేది గూడా నేను చెప్తాను. ఇంప్లాంట్ వేశాక సైజ్ ఏమన్నా పెరుగుతుందా? అంటే నార్మల్‌గా ఎరెక్షన్ ఎప్పుడైతే వచ్చినప్పుడు ఎంత మాక్సిమం సైజ్ ఉంటుందో, మీ టీనేజ్‌లో ఎరెక్షన్ వచ్చినప్పుడు ఏ సైజ్ ఉంటుందో దానికన్నా ఒక హాఫ్ సెంటీమీటర్ తక్కువ ఉంటుంది ఇంప్లాంట్ తర్వాత. క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత టెడ్లాఫిల్ వాడొచ్చా? సో, ఐలో ప్రెషర్ లేదనుకోండి, గ్లకోమా లాంటి ప్రాబ్లమ్ లేకపోతే వాడొచ్చు. ఒకవేళ గ్లకోమా ఉందనుకోండి వాడకూడదు. అందుకని ఈసారి ఎళ్ళినప్పుడు మీ ఐ ప్రెషర్ ఎంతుంది? నార్మల్‌గా ఉందా? ఎందుకంటే కొంతమంది కంటి డాక్టర్లు ప్రెషర్ ఎక్కువున్నా గూడా అంటే మీకు అర్థం గాకపోవచ్చని చెప్పరు. ఊరికే మందులు రాసి పంపిస్తుంటారు. లేకపోతే కొంతమంది డ్రాప్స్ ఏసి పంపిస్తుంటారు. సో, ఆ ప్రెషర్ ఐలో ప్రెషర్ ఎక్కువుంది అనుకుంటే ఇవి వాడకూడదు. ప్రెషర్ తక్కువుందనుకోండి నార్మల్‌గా ఉంటే వాడొచ్చు. సార్ నాకు వయాగ్రా వేసినా, వేయకపోయినా సేమ్ రెస్పాన్స్. నాకు ప్రీకమ్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఎరెక్షన్ తగ్గిపోతుంది. దీనికి టాబ్లెట్స్ ఉండవండి. అది ఫస్ట్ అంత సివియర్ ప్రీకమ్ ఉంది అంటే మోస్ట్‌లీ సెమినల్ వెస్కులైటిస్ ఉన్నట్టు. ఆ సెమినల్ వెస్కులైటిస్ ఎందుకొచ్చింది? ఏ బాక్టీరియా? అది బాక్టీరియానా? వైరసా? ఫంగసా? అని చూసుకొని దాన్ని ట్రీట్ చేయించుకోవాలి. దానికొక సీమెన్ కల్చరు, ట్రాన్స్‌రెక్టల్ అల్ట్రాసౌండ్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సార్ ఇంప్లాంట్ బిఫోర్ వాళ్ళ పెనిస్ పిక్చర్స్ చూపించండి. అప్పుడు థాట్ ఓకే. మాకు ఓకే. మోస్ట్‌లీ ఈసారి చేస్తానులెండి. ఇంతకుముందు ప్రీ ఇంప్లాంట్, పోస్ట్ ఇంప్లాంట్ పిక్చర్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సార్ ఐ హావ్ డౌట్ రిగార్డింగ్ సిస్ట్ ఇన్ టెస్టిస్. అట్ ఫస్ట్ ఐ గాట్ పెయిన్ ఇన్ టెస్టిస్ ఆఫ్టర్ విజిటింగ్ డాక్టర్. హి టోల్డ్ మీ దేర్ ఆర్ సిస్. నార్మల్‌గా ఏంటంటే టెస్టిక్యులర్ సిస్ట్స్ అనేవి చాలా నార్మల్. కొన్నిసార్లు వస్తుంటాయి, పోతుంటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బాగా పెద్దవి పెరుగుతాయి. కొన్నిసార్లు యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోతాయి. బట్ సిస్ట్ అనేది కంటిన్యూయస్‌గా పెరుగుతూనే ఉంది సైజు. కంటిన్యూయస్‌గా పెయిన్ వస్తూనే ఉంది అనుకుంటేనే అప్పుడు మనము దాన్ని ట్రీట్ చేయాలి. ఓన్లీ ఏదో అల్ట్రాసౌండ్ చేసినప్పుడు చిన్న సిస్ట్ కనిపించిందనుకోండి, జనరల్‌గా దానికి ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అదర్ సింప్టమ్స్ ఉండి టెస్టిస్‌లో పెయిన్ గానీ, లేకపోతే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ గానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గానీ, యూరిన్‌లో ఇన్ఫెక్షన్ గానీ, అలాంటివి ఉన్నప్పుడు ఈ సిస్ట్‌ల గురించి మనం అంటే సిస్ట్ అనేది సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గాబట్టి, అప్పుడు ఇన్ఫెక్షన్ గురించి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్‌ని మనం ట్రీట్ చేయగలిగితే మళ్ళీ ఈ టెస్టిస్‌లో ఉన్న సిస్ట్‌లు గూడా తగ్గిపోతాయి. అంతేగాని మనము సిస్ట్ అనేసరికి చాలామందికి భయమేస్తుంది. డాక్టర్ ఇది సిస్ట్ అంటే క్యాన్సర్ అయిపోతుందా? అనేది. ఎందుకంటే చాలామంది ఆ సిస్ట్ అనేది చూడగానే భయపడిపోతారు.
నాకేదో సిస్ట్ వచ్చేసింది, దీనివల్ల క్యాన్సర్ అయిపోతుందేమో అని. ఎప్పుడు కూడా టెస్టిస్‌లో ఉన్న సిస్ట్‌లు ఎప్పుడూ క్యాన్సర్ అవ్వవు. భయపడొద్దండి.